ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో ఫోటోలు కృష్ణయ్య గారి దివ్యానుభవములు స్మరించుకుందాం. వీరి పేరు ఆలువారిశెట్టి రాధాకృష్ణమూర్తి గారు. వీరు ఫోటోలు కృష్ణయ్యగా అందరికీ పరిచితులు. రాధాకృష్ణమూర్తి అంటే ఎవరికీ తెలిసేది కాదు, ఎందుకంటే వీరు ఒక ఫోటోగ్రాఫర్. తర్వాత వీరికి R&Bలో ఉద్యోగం వచ్చింది, సీనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యారు. తర్వాత వీరు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కూడా. ఆ క్రమంలో వీరు ప్రతి పల్లెకు వెళ్ళి హైందవ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. వీరికి మొట్టమొదటిసారిగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దర్శన భాగ్యం వీరి మిత్రుడు కుమార్ గారి ద్వారా 1982లో కలిగింది. అప్పటికి వీరు ఇంకా ఫోటోగ్రాఫరే. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఫోటో తీయాలని కుతూహలంతో వీరి స్నేహితుడు వీరిని అక్కడికి తీసుకువచ్చారు. అక్కడికి వెళ్ళి వీరు స్వామివారి ఫోటో తీయగానే అక్కడున్న తులసమ్మ గారు, రోసిరెడ్డి గారు మొదలగు వారంతా ఫోటో తీయకూడదని చెప్పారు. తరువాత వీరి మిత్రుడు ఇలా చెప్పాడు, అలాంటివేమీ లేవు, ఫోటో తీసేయన్నారు. వీరు ఫొటోస్ తీశారు, కానీ ఏ ఫోటో కూడా సరిగ్గా రాలేదు. అప్పుడు వీరికి అర్థమైంది, స్వామి అనుగ్రహిస్తే తప్ప ఈ పని జరగదు అని. అక్కడున్న గురవయ్య స్వామివారిని వీరు అడిగారు, స్వామివారి ఫోటో తీసుకోవాలి, స్వామివారి అనుమతి తీసుకోండి అని వీరు గురవయ్య స్వామివారిని అడిగారు. అప్పుడు గురవయ్య స్వామివారు, నేను స్వామివారికి చెప్తాను లేవయ్యా, ఒక ఆదివారం రా అన్నారు. వీరు అలాగే మరుసటి ఆదివారం వచ్చారు, కానీ నేను అడగడం మర్చిపోయానని చెప్పారు. ఇలా ఒక 4-5 ఆదివారాలు గడిచిపోయాయి. అంటే వీరు వెళ్ళడం, నేను మర్చిపోయాను అని గురవయ్య స్వామివారు చెప్పడం, అలా చెప్తూ ఉండేవారు. ఇంకా ఇట్లా అయితే కాదు, ఎలా అయినా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ఫోటో తీసుకోవాలని గట్టిగా నిశ్చయించుకొని అక్కడున్న స్వామివారు కుటీరంలోకి ఎవరికి తెలియకుండా లోపలికి ఒక ఆదివారం నాడు లోపలికి వెళ్ళిపోయారు. మామూలుగా అయితే ఆ కుటీరంలోకి ఎవరిని లోపలికి ఎలో చేయరు, కానీ ఎవరు చూడకుండా స్వామివారి కుటీరంలోకి వెళ్ళిపోయారు. వీరు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కదా, ధ్యానం కోసం ఇతను ధ్యానం బాగా నేర్చుకున్నారు. ధ్యానం గురించి ఇతను బాగా తెలుసు, ఇతనికి ఆ ధ్యానం కూడా బాగా నేర్చుకున్నారు. శ్రీ స్వామివారి అనుమతి కావాలి, భగవాన్ వెంకయ్య స్వామివారి అనుమతి, ఫోటో తీసుకోవడానికి అనుమతి కావాలని ధ్యానంలో సంకల్పం చెప్పుకొని కూర్చున్నారు. గురవయ్య స్వామి ఇలా కొద్దిసేపు గడిచింది, ధ్యానంలో కూర్చున్నారు. ఈ లోపల గురవయ్య స్వామివారిని వెళ్ళి అడిగారు, స్వామివారి ఫోటో తీసుకోవడానికి అంగీకరించారు. వెంటనే గురవయ్య స్వామివారు వీరిని రాధాకృష్ణమూర్తి గారిని వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు వీరు మెల్లగా కుటీరం నుంచి బయటకు వచ్చారనమాట. అప్పుడు గురవయ్య స్వామివారు వీరిని అడిగారు, మిమ్మల్ని ఎవరు లోపలికి వెళ్ళనిచ్చారు, కుటీరంలోకి నువ్వు ఎలా వెళ్ళావు అని అడిగారు. అంటే వీరేమీ సమాధానం చెప్పలేదు. స్వామివారి ఫోటో తీసుకోమన్నారు, రా వచ్చి ఫోటో తీసుకో అని చెప్పారు. దాంతో వీరు సంతోషంగా వెళ్ళి స్వామివారి ఫోటో తీశారు. స్వామివారి పిడికిలు బిగించి కళ్ళు మూసుకున్న ఫోటో అది. వీరికి ఆ ఫోటో తీసిన తర్వాత వీరికి అర్థమైందంటే, స్వామివారు కళ్ళు మూసుకొని ధ్యానం చేయమన్న సందేశంగా ఇచ్చినట్టు, కళ్ళు మూసుకొని ధ్యానం చేయమన్నారు అన్న సందేశం ఇచ్చినట్టుగా ఆ ఫోటోతో వీరు భావించారు. అటు తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఫోటోలు అనేక ఫోటోలు తీశారు. వీరు ఫోటోలు కృష్ణయ్యగా బాగా పాపులర్ అయ్యారనమాట. ఎందుకంటే ఇంతగా ఫోటోలు కృష్ణయ్యగా ఎందుకు పాపులర్ అయ్యారంటే, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఫోటో ఎవరికి ఎక్కడ లభించకపోయినా వీరి దగ్గర లభించేది. అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం. సినీ గాయకురాలు శ్రీమతి జానకి గారికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. విదేశాల నుంచి కూడా ఇంజెక్షన్స్ తెప్పించుకుంటున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ 50,000 రూపాయలు. కానీ ఆ ఇంజెక్షన్ల వల్లే కానీ, ఇక ఏ విధమైన ట్రీట్మెంట్ వల్ల కానీ ఆమెకు థ్రోట్ ఇన్ఫెక్షన్ నివారణ కాలేదు. వైద్యులు సుధాకర్ గారని, వీరు రాధాకృష్ణమూర్తి గారికి స్నేహితులే. వీరు జానకి గారికి వరుసకు వదిన అవుతారనమాట. వీరికి సుధాకర్ గారికి జానకి గారు వరుసకు వదిన అవుతారు.
వారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గురించి ఆమెకు చెప్పి అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా నీ గొంతు బాధ నివారణ అవుతుంది, గొంతు బాగా వస్తుందని ఆమెకు చెప్పారు. ఆమె అదే విధంగా జానకి గారు అదే విధంగా వచ్చి ఇక్కడ గొలగమూడిలో కొద్ది రోజులు ఉన్నారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మేలుకొలుపు పాట మరికొన్ని పాటలు ఆమె స్వయంగా రచించి అక్కడే పాడారు. వెంకయ్య స్వామి మా మొర వినవేమి, సంకటాల తీర్చి సదా బ్రోచేవేమి అని, సద్గురువై మాకు దారి చూపేవని మొదలగువైన పాటలు, సద్గురువై మాకు దారి చూపేవని మొదలగువైన పాటలన్నీ ఆమె అక్కడే రచించి పాడి వినిపించారు ఆమె. అటు తర్వాత ఆమె గొంతు బాగా వచ్చింది. తర్వాత ఆమె వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు ఏంటంటే ఈ ఆడియో క్యాసెట్స్ అన్నీ రికార్డ్ చేసి ఇస్తాను అని ఆమె చెప్పారు. ఆడియో క్యాసెట్స్ ఈమె పాడిన పాటలన్నిటికీ ఆడియో క్యాసెట్స్ రికార్డ్ చేసి ఇస్తాను అని చెప్పారు. వెళ్ళిపోయారు ఆమె చెన్నై వెళ్ళిపోయిన తర్వాత ఆమె మొక్కుబడి మర్చిపోయారు. సుబ్బరామయ్య మాస్టర్ గారు చాలాసార్లు ఉత్తరాలు రాసినా ఆమె లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ స్వామివారి సేవకుడు బరిగిల నాగయ్య గారు, సుబ్బరామయ్య మాస్టర్ గారు ఇద్దరు చెన్నై వెళ్ళి ఆమెను కలుసుకొని ఆమెతో మాట్లాడారు. ఇలా చెప్పారనమాట, అమ్మ మీరు ఇంత నిర్లక్ష్యం చేయకూడదు, మేల్కొలుపు ఆడియో రికార్డింగ్ చేసి క్యాసెట్స్ ఇస్తామని చెప్పారు, కానీ మీరు అశ్రద్ధ చేశారు, మీకు తిరిగి అదే విధంగా మీకు అదే ప్రాబ్లం మళ్ళీ రావచ్చు, మీకు స్వామివారి గురించి మీకు తెలియదు అని ఆమెకు చెప్పారనమాట. ఆమె వెంటనే ఆ పాటలు రికార్డ్ చేయించి ఆ క్యాసెట్ మీద స్వామివారు ఫోటో వేయాలని చెన్నై నుంచి ఫోటోగ్రాఫర్స్ని పంపించారు. ఆమె కూడా వచ్చారు, కానీ వారు ఆ ఫోటోగ్రాఫర్స్ ఎన్ని ఫోటోలు తీసినా రాలేదు. అప్పుడు వీరు సుబ్బరామయ్య గారి దగ్గరికి వెళ్ళారు. సుబ్బరామయ్య సార్ ఇలా చెప్పారనమాట, అయ్యా ఫోటోలు కృష్ణయ్య అని ఒక అతను నెల్లూరులో ఉన్నారు, మీకు ఎలాంటి ఫోటోలు అయినా ఆయన దగ్గర ఉంటాయి, వెళ్ళి తీసుకోండి అని రాధాకృష్ణమూర్తి గారు అడ్రస్ ఇచ్చారు. అప్పుడు వీళ్ళు ఈ రాధాకృష్ణమూర్తి గారిని కలిశారు, నెగిటివ్ తీసుకున్నారు. అది ప్రింట్ తీసుకొని తిరిగి అది ఆ నెగిటివ్ మళ్ళీ వీరికి తిరిగి ఇచ్చేసి ఆ ప్రింట్ తీసుకొని ఆడియో క్యాసెట్స్ మీద ప్రింట్ చేయించి చేయించారు. ఆ ఆడియో క్యాసెట్స్ అలా గొలగమూడి చేరాయి. ఇంకొక అనుభవం వీరిది. వీరి చిన్నమ్మాయి ఒకసారి వీరి ఇంట్లో జామ చెట్టుకున్న కాయలు కోసి తింటూ ఉండగా చేతి నుంచి ఆమె కాయ జారి కింద పడింది, ఇంట్లోనే పడింది. ఆ కాయ వెళ్ళి కడుక్కొస్తానని పెరట్లో ఉన్న నీళ్ల తొట్టెలోకి వంగి కడుక్కోబోతూ జారి ఆ తొట్టెలో పడిపోయింది అనమాట. వీరి పక్కింటి ఆమె ఈ పాప పడిపోవడం కిటికీ ద్వారా చూసి ఆ విషయం వీరి భార్యకు తెలిపింది. లోపల ఉన్న ఆమె పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికే ఈ పాప తలకిందులుగా పడిపోయింది, తల నీళ్ళల్లో పడిపోయి కాళ్ళు బయటకు ఉన్నాయి, కాళ్ళు అలాడిస్తూ ఉంది. ఒక్కసారిగా ఆమె చూసేటప్పటికి కాళ్ళు ఆడించడం కూడా ఆగిపోయింది అనమాట. అంటే అప్పటికే అమ్మాయి చనిపోయింది అనమాట. దాంతో ఆవిడ ఆ పరిస్థితిలో అమ్మాయిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. స్వామివారిని వీరు అనేక విధాలుగా ప్రార్థించారు. వెంటనే అమ్మాయిలో కొంచెం కదలిక వచ్చింది, చైతన్యం వచ్చింది. అలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని కాపాడారనమాట. వీరిదే ఇంకొక స్వానుభవము. వీరు ఒంగోలులో పనిచేస్తున్న రోజులవి. వీరు ప్రతిరోజు కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కి ఒంగోలు వెళ్తూ ఉండేవారు. ఒకరోజు ఏమైందంటే ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ అని కేరళ ఎక్స్ప్రెస్ ఎక్కారనమాట. కానీ వారికి అది కేరళ ఎక్స్ప్రెస్ అని అప్పటికి తెలియదు. ట్రైన్లో ఉన్నారు. ఇంతలో ఒక ఆమె ట్రైన్లో అందరినీ తెలుగు వాళ్ళ కోసం అడుగుతూ ఇతని దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పింది, ఇది కృష్ణా ఎక్స్ప్రెస్ కాదు, కేరళ ఎక్స్ప్రెస్, ఇది ఒంగోలులో ఆగదు, విజయవాడ వరకు వెళ్ళాలి అని ఆమె చెప్పింది. అప్పుడు వీరికి అర్థమైందనమాట, తాను కూడా కృష్ణా ఎక్స్ప్రెస్ అనుకొని కేరళ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు. ఆమె వీరితో ట్రైన్ ఆపమని రిక్వెస్ట్ చేసింది. కానీ వీరు ఒంగోలు స్టేషన్ సమీపిస్తుంది అనగా సుమారు 40-50 కిలోమీటర్ల స్పీడ్లో అప్పుడు ట్రైన్ వెళ్తుంది. అలాంటి రన్నింగ్ ట్రైన్ నుంచి వీరు ఒంగోలు స్టేషన్ సమీపిస్తుంది అనగా రన్నింగ్ ట్రైన్ నుంచి వీరు ఒక్కసారిగా జై వెంకయ్య స్వామి అని దూకేశారనమాట. ఆ దూకటంలోని జై వెంకయ్య స్వామి అని దూకేశారు. కానీ వీరికి వీరేమీ గాయపడలేదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతా ఆశ్చర్యపోయారు అనమాట. అక్కడ నుంచి వీరు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఓం నారాయణ, ఆది నారాయణ.